నువ్వు మరణం అవుతున్నావని. అదేవిధంగా యెహోషాపాతు కాలములో, ఆహాజు కాలములో మిఖాయ అనే ఒక ప్రవక్త చెప్పినాడు, నువ్వు తిరిగి రావు అని. అదే విధంగా ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దావీదంట పాపము చేసినప్పుడు ఎవరు వచ్చి చెబుతున్నాడు పాపము చేసిందని, ఈయన నేను ఎవరికి తెలియకుండా నేను పాపం చేసినాను, ఇది నాకే తెలుసు అనుకున్నాడు. ఎవరు? రాజు. ఒక దేశానికి రాజైన వారు ఈరోజు అనేక మంది రహస్యంగా పాపములు చేస్తున్నారు, కానీ ఎవరికి తెలియదని మనము అనుకుంటాం. పిల్లి పాలతో నన్ను ఎవరు కూడా చూడట్లేదని అది అనుకుంటుంది, కానీ దాన్ని చూస్తున్నది ఎంతో మంది చూస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ రాజైన దావీదు పాపము చేస్తూ ఉన్నాడు. ఎవరితో పాపము చేస్తూ ఉన్నాడంటే బత్షెబ అనే ఒక స్త్రీతో పాపము చేస్తూ ఉన్నాడు. ఈ విషయము నాతాను ప్రవక్తకి ఎలాగ తెలిసింది? మరి దేవుడు అతనికి పోయి తెలియపరిచింది. ఎందుకో తెలిసిన, దావీదు పాపము చేసిందే కానీ దేవుడికి ఇష్టమైన వ్యక్తి కనుక ఆ పాపము నుండి దావీదును దేవుడు తప్పించాలని ఉద్దేశము. ఈరోజు నిన్ను కూడా పాపములో నుండి, శాపములో నుండి నిన్ను తప్పించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా? దేవుని వాక్యము ద్వారా నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసున ఇక్కడ అంటూ ఉన్న మాటలో ఏమంటూ ఉన్నాడంటే, ఈ కీర్తన గ్రంథము చాలా అద్భుతమైన మాటలే. పశ్చాత్తాపంట తన పాపముల కొరకు దావీదు చేసిన ప్రార్థన. రెండు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటేమో ప్రవక్త ద్వారా హెచ్చరిక, రెండోదేమో పశ్చాత్తాప కొరకు చేసిన ప్రార్థన. ఏంటిదంట? దావీదు పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. ఎప్పుడు పడుతూ ఉన్నాడంటే, నాతాను ప్రవక్త వచ్చి నీవు పాపము చేసినావు జాగ్రత్తగా అన్నప్పుడు నిజంగా ఆయన చాలా పశ్చాత్తాపం. అందుకని కిందకు వచ్చేటకే మొదటి చరణంలో ఆయన అంటాడు, ఏమంటారు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు అంటూ ఉన్నానండి. మనము తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యాలని వాక్యము సెలవిస్తుందంటే, అయ్యా నీ కృప చొప్పున, ఏదంట? నీ కృపతో నన్ను క్షమించు అంటూ ఉన్నావు. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటూ ప్రార్థన చేస్తూ దేవునికి అంటున్నాడు, అయ్యా కృపతో నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని రాజైన హిజ్కియా అన్నట్లు. అదే విధముగా ఈయనంటూ ఉన్నాడు, అయ్యా నీ కృప చొప్పున, ఏదట? కృప మనకి కావాలి. కృప పాపముల నుండి మనల్ని తప్పించింది. అందుకనే పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తెరిల్లను, నా కృప నిన్ను విడిచిపోను అంటూ ఉన్నాడు. నీ కృప చొప్పున నన్ను కనికరించాలి అంటూ ఉన్నాడండి. కృప కొరకు మనము ఉదయ కాలమే లేచి ఆయన కృపా సింహాసనం ఎదుకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటంటే 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, సమయోచితమైన అంటాడు. చూడండి, మనము కనికరింపబడినట్లు లేకపోతే కృప పొందినట్లు. చూడండి మాట, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ఏదట? ధైర్యముతో ఎక్కడికి వెళ్ళాలి? ఆయన యొక్క సింహాసనం ఏంటిది? ఆయన సింహాసనం పేరేంటి? కృప. ఆయన సింహాసనానికి ఒక పేరు. ఇప్పుడు మనం వాక్యం రాస్తున్నప్పుడు వెనక మనం ఒక ప్లేట్ వేస్తాం. ఏంటిది? నా ముందు నేమ్ ఉంది. ఏంటిది? హోలీ గోస్ట్ పవర్ మినిస్ట్రీస్. అంటే ఇది ఎవరికి సంబంధించింది? ఇమ్మానుయేలు పేరుకు సంబంధం. అదే విధంగా ఆయన సింహాసనానికి ఒక పేరు ఉంది. ఆ సింహాసనం ఎప్పుడు 5 సంవత్సరాలు ఉండేదా? ఆయన సింహాసనం ఎప్పుడు దాకా ఉంటుంది?
ఈ 5 సంవత్సరాలు గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ ఇంకొక పార్టీ 5 సంవత్సరాలు గెలిస్తే అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈయన సింహాసనానికి ఏమి లేదు, అంతము లేని సింహాసనము. ఈ సింహాసనాన్ని ఈ సింహాసనం మీద కూర్చున్నది ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడు కూర్చున్నాడండి. ఆయన రాజదండం ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. అందుకనే అందరూ ఇప్పుడు ఎవరైనా సహాయం కొరకు పోవాలంటే మినిస్టర్ దగ్గరికి, ఒక సీఎం దగ్గరికి ఎలా వెళ్తారు? పర్మిషన్ కావాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ రాకపోతే ఒక సీఎం దగ్గరికి మనం పోవాలన్నా కానీ, అంతేకాదు ఒక కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఒక ఎస్పీ దగ్గరికి పోవాలన్నా, ఒక డిఎస్పీ దగ్గరికి పోవాలన్నా, ఎవరి దగ్గరికి, అధికారులకి, ఎంఆర్ఓ దగ్గరికి, ఒక ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలన్నా మనకి ఏమి కావాలంటే పర్మిషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి. కానీ ఈయన దగ్గరికి వెళ్ళాలంటే, ఏ అధికారంతో వెళ్ళాలంటే మనము ఆయన కృప కొరకు, ఆయన కృపా సింహాసనం ఎదుర్కొ మనం వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటూ ఉన్న మాట చూడండి, కృప ఏమంటూ ఉన్నాడు? దేవా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. దేవా, నీ కృప చొప్పునయ్యా నన్ను కరుణింపుము. ఈరోజు ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? దావీదు చేసినారు, కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదండి ఈ ప్రార్థన. ఈ ప్రార్థన నీవు చేయాలి. ఈ ప్రార్థన ఎందుకు వచ్చిందంటే, ఆయన ఎవరికి తెలియకుండా రహస్యముగా పాపము చేసినాడు. ఎవరికి తెలియకుండా? ఎవరితో చేసిందో? బత్షెబ ఎవరు? ఇంతకు ఊరియా భార్య. ఊరియా ఎవరు? దావీదు సైన్యములో ఉన్న వ్యక్తి, బయటోడు కూడా కాదు. దావీదు ప్రాణాన్ని కాపాడే వ్యక్తి ఈయన. దావీదు ప్రాణం మీదకి ఏదైనా యుద్ధాల శత్రువులు వస్తుంటే అడ్డు నిలబడి యుద్ధం చేసే ఆయన యొక్క భార్యను ఈయన పాపం చేసిండు. అందుకనే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచేయమంటున్నాడు. ఇప్పుడు చూడండి, అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్యము నీ బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అంటూ ఉన్నాడు. ఎవరు తుడిచివేస్తే పోతాడు ఇది అంటూ ఉన్నాడు. తుడిచివేయము అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పశ్చాత్తాపత కలిగిన ప్రార్థన. పాపం చేసిన వాళ్ళు చేస్తున్నారా? పాపం చేస్తున్నారు, మామూలుగా తిరుగుతూనే ఉన్నారు. కానీ పాపమునకు వచ్చు జీతము మరణము. అది ఎప్పుడు నిన్ను ప్రతిసారి నేను నీడ వల్ల వెంటాడుతూ ఉంది, కానీ అది నీకు తెలియదు. ఏది నువ్వు వెళ్ళిపోయినా నీకు నీడగా కనపడింది కాదు. ఏంటిది అది? నీ మరణపు నీడ. అది ఏంటి? ఒక్కోసారి నీ నీడ చూసి నువ్వే భయపడుతూ ఉంటున్నా, ఎవరో వస్తుంటారు. అవునా? ఎందుకు ఆ నీడ నిన్ను భయపెడుతూ ఉంటుందంట. పాపము చేసిన వాడినంట మరణము వెంటాడుతుందంట, పరిగెత్తుకుంటూ వాడు వెంట వచ్చిందంట. ఇక్కడ అంటూ ఉన్న మాటలు ఏమంటూ ఉన్నారు? అయా కరుణింపము, నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లంట. ఏంటంట దోషం అంటే ఏంటి? ఇంతకు దోషం అంటే ఏంటిది? దోషము అంటే పాపానికి దోషానికి చాలా తేడా ఉన్నది. ఏంటి? పాపములకు దోషానికి చాలా తేడా ఉంది. ఏంటిదంటే తెలిసి చేసింది దోషము, తెలియక చేసింది పాపము. అంటే తెలియక చేసినది పాపము, తెలిసి చేసింది దోషము. ఇది పాపము అని చేసిన అందుకని అంటారు, మీ పాపములు మీ దోషములు నాకు అడ్డుగా వచ్చినాయి అంటాడు 59వ యెషయా గ్రంథం 1-2 వచనాలలో. అందుకని ఏమంటూ ఉన్నారంటే, ఇప్పుడు ఆయన దగ్గరికి మనం ప్రార్థన వెళ్ళాలంటే ఇప్పుడు ఏది కావాలి? ఇప్పుడు మనకి పాపము తొలగిపోవాలి,
దోషము తొలగిపోవాలి, పాపమును తుడిచివేయబడాలి, ఆయన కనికరం మన మీద ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే మనము వాక్యమును చాలా జాగ్రత్తగా మనము చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడు దాకా చేయాలి? పాపము పోయేంత వరకు. ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక బురదలో పోయి కాలు పెట్టినా, కాలు పెడితే నేను పోయి కడుక్కుంటా, కానీ అది కనబడదు, కానీ వాసన అనేది ఏమంటుంది? వాసన. ఇప్పుడు వాసన పోవడానికి ఎన్నెన్నో వాడుతూ ఉన్నారండి కదా. ఇప్పుడు నేను పేడలో దిగినాను, పేడనైతే కడుక్కున్నా, కానీ వాసనని అది పోవాలంటే, ఆ వాసన కూడా పోవాలంటే ఇంకా బాగా కడగాలి. బాగా కడుగుడు వేరు, బాగా కడుగుడు వేరు. అందుకని ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఉట్టి కడిగాలి పెడితే ఏమంటే తిడుతురు, మంచి కడుగు, సబ్బేసి కడుగు అంటారు. ఎందుకు సబ్బేసిపోతే ఏమవుతుంది? వాసన. సబ్బు వేస్తేనే వాసన పోతుంది. ఇప్పుడు సబ్బు వేయకపోయినా ఇప్పుడు మళ్ళీ ఇంకోట్లు వస్తున్నాయి, కొత్త కని పెడుతున్నారు ఆడవాళ్ళకి, సామాను వంటలకి కదా. అదే విధంగా ఒక పాపము పోవాలి అంటే, ఒక మురికి పోవాలి అంటే, ఒక దోషము పోవాలంటే బాగా కడగాలి. కానీ పైకి కడిగితే కొంతమంది పై కడిగే సరిపోతా ఉంటారు. ఏంటి? పైకి ఉతుకుతుంటారు, పై కడుగుతుంటారు, పైకి ఓడుస్తుంటారు కదా. అవునా? కొంతమంది ఉన్నారు పడిదొంగలు. వీళ్ళు పడిదొంగలు అంటారు. ఒక మాటలు చెప్పాలంటే ఏంటి? ఏ దొంగలు? పైకే మొత్తం తుడిపాలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బాగా కడిగినప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా కనబడుతుంది, మురికింది, రోజుపోయింది, ఎవరబ్బా కడిగిండు, ఎవరబ్బా ఉతికింది అంటాం కదా. అదే ఉతికినప్పుడు మురికి పోకపోతే ఎవరిని ఉతికిందంటాం మళ్ళా. ఏది? అందుకని ఇక్కడ అంటున్నాడు, నా దోషము పోవన్నట్లు కడుగుతాము, కానీ పోయేంత వరకు కడగాలి. పోకున్నంత వరకు ఈరోజు చేసి చేయకపోతే పోతే మనం ఈరోజు పాపం చేసినాం, ఇది పోలేదు. ప్రార్థన ఏదో చిన్న పలుకు ప్రార్థన చేసి వెళ్ళిపోయాం, పోతుందా? పోలే. మనకి పోవాలంటే ఏం చెయ్యాలి? బాగుగా కడగాలి. బాగుగా ఏదంట? బాగుగా కడగపోతే దోషం పోదు, పాపము పోదు. అందుకనే ఇది పోదని తెలిసి యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. హల్లెలూయా. అందుకని చూడండి ఏమంటూ ఉన్నాడు. రెండవ వచ్చాడు, మనం చదవండి ఏమంటూ ఉన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, పవిత్రపరచండి. ఏమంటున్నాడు? కడగాలి, పవిత్రపరచాలి. పవిత్రమైనది, పవిత్రంగా నేను ఉండాలయ్యా. ఏంటంట? ఈ రోజులలో పవిత్రంగా ఎవరు ఉంటున్నారు? చూపులో తప్పే, మాటలలో, వినికిడిలో, నడకలు, పడకలు, అన్నిట్లో మనము తప్పిపోతూ ఉన్నాం. పవిత్రపరచబడాలి అంటే నువ్వేమి చెయ్యాలి? ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప చొప్పున నన్ను కనికరించు. కనికరపడాలి. ఆయన కనికరపడేంత వరకు నువ్వు ఆయన సింహాసనం మొదలుపెట్టి వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ అంటూ ఉన్న మాత్రం ఏమంటున్నాడు? కిందకు వచ్చారండి. మూడవ చరణం అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నదంట. ఏంటిది అతిక్రమం తెలుసున్నది? చేసిన పాపమే తెలిసిన పాపము, దీన్ని చేస్తే నేను శిక్ష అనుభవిస్తాను, దీని వలన నాకు శిక్ష వచ్చింది అని తెలుసు అంట. కానీ ఏం చెప్తున్నారు? ఈరోజు అనేక మంది తెలిసిన పాపాన్ని మరలా ఇది పాపం అని తెలుసు, కానీ పాపమును చేస్తూనే బ్రతుకుతున్నారు. మరి ఇది పవిత్రం అవుతా? పాపం పోతా? దోషం పోతా? చెప్పండి. పోదంట. వాళ్ళు చెప్తుండ్రు పోదంట. హల్లెలూయా.
ఇక మనం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు, ఆ చదవండి కిందకు వచ్చేదాక ఏమంటున్నాడు, నీకు కేవలం నీకు విరోధముగా నేను నీకు విరోధముగా ఏదట, నీకు విరోధముగా ఒకటి నీ దృష్టి, అక్కడ అంటున్నాడు చూడండి చదవండి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున అంటున్నాను. ఏమంటే ఇక్కడ ఒకటేమో పాపము చేసి ఉన్నాను, నీ ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడండి ఇక్కడ. చూసిన అందుకనే యేసేపు ఒక మాట అంటాడు, ఏమంటాడు, యేసేపు అన్న మాట గుర్తుందా మీకు, నేను నా దేవునికి విరోధముగా ఎలా పాపము చేస్తాను కదా. ఎవరు లేరు, ఎవరు అంటున్నారు, పర్వ యొక్క భార్య అంటుంది, ఇక్కడ ఎవరు లేరు నాతో సైనించు అన్నప్పుడు నేను దేవునికి విరోధముగా పాపము చేయను అని పారిపోయినా కానీ ఏమనుభవించిండు, చేసిందా మరి చెయ్యలే. కానీ చేసింది ఎవరు చేసిండు అంటే ఆ పోతీఫరు భార్య ఈయన మీద ఏంటంటే, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే మరి స్త్రీని చూసినప్పుడు పురుషుడికి ఆ విధంగా ఉంటే మరి పురుషుడిని చూసినప్పుడు స్త్రీకి అదే విధముగా ఉండిద్ది కదా. అదే విధంగా ఇక్కడ అంటూ ఉన్న మాటలు ఏమంటూ ఉన్నాడు, అయ్యా అబ్బా ఎంత అద్భుతమైన మాటలండి ఇవి నేర్చుకోవాలి మనము అంతగా చూడండి. ఏమంటున్నాడు, నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముగా అగుపడదు అనుకుంటే కిందకు వచ్చిన 5వ వచనం అంటాడు, నేను పాపములోనే పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి ఏం చేసిందంట, గర్భము ధరించింది. ఇది ఎవరంటున్నారు, కీర్తనకారుడైన దావీదు అంటున్నారు. పాపము పరిపక్వమై గర్భమును కనును, గర్భం ఏమైపోయింది ఇప్పుడు మరణాన్ని కనిద్ది. అదే విధముగా పాపం ఎక్కువైన కొద్ది నీకు నువ్వు గర్భాన్ని మోస్తా ఉంటావు. ఏంటిదా గర్భం, స్త్రీలు గర్భవతి అయినప్పుడు పిండము శిశువుడు లోపల ఉన్నప్పుడు ఆ నెలలు వచ్చే కొద్ది ఏమైపోతుంది, పెరుగుతూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు డెలివరీ అయిపోతారు. అదే విధముగా నీ పాపము వలన నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపము చేసుకుంటూ ఉంటే నీ గర్భంలో ఏం పెరుగుతుంది, పాపము పెరుగుతుందా. పాపం ఏమైపోతుందంటే మరణాన్ని కంటిద్దంట. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పరిపక్వమై ఏం కంటుందంట, మరణాన్ని ఎవరైనా కంటారండి, బిడ్డలు కంటారు కానీ ఆడవాళ్ళ పని ఏమంటారు, నేను పిల్లలే కంటాను కానీ మరణాన్ని కన్నాను కదా. ఏమంటారు, మరణాన్ని ఎవరైనా కన్నవాళ్ళు ఎవరేదంటారు, పిచ్చి వచ్చిందా నీకు మరణాన్ని ఎవరు కంటారు. ఒక్కోసారి పిండం కడుపులో ఉన్న పిండమే చనిపోతున్నప్పుడు తల్లికి ప్రమాదం అంటారు, ఇది తీయకపోతే పెద్ద ప్రాణానికి ప్రమాదం అంటారు. ఎందుకు, లోపల ఏముంది, ఆల్రెడీ పిండం ఏమైపోయింది, చనిపోయింది కనుక ఈ లోపల ఉన్న దాన్ని తీయకపోతే నీ హృదయంలో ఉన్న పాపం తొలగిపోకపోతే నువ్వు మరణమునే మోస్తున్నావు, మరణాన్నే కంటావు. ఎందుకంట మరణమనే కంటమని బైబిల్ వాక్యము స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. అబద్ధమైనది పాపమే, మేలు చేయకపోవడం పాపమే, ప్రార్థన చేయకపోవడము పాపమే. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, సమయం రాసిన 1 గ్రంథం 12:23 ఏమంటున్నారు, అద్భుతమైన మాట మనం చూడండి ఏమంటున్నారు. సమయం రాసిన 1 గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం ఏమంటుంటే, నా మట్టుకు నేనైతే మీ నిమిత్తము ప్రార్థన చేయక పోవటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని వలన అంటాడు సమయంలో ప్రవక్త. నా మట్టుకు నేను మీ నిమిత్తము, ఎవరి నిమిత్తము, ఒక సంఘ కాపరి, ఒక నాయకుడు, ఒక కుటుంబపు యజమానుడు
నాయకుడు ఏమి చెయ్యాలి? ఇదిగోండి ఇక్కడ ఎవరంటే ఒక నాయకుడు. ఎవరి నాయకుడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉన్న ఒక సమయాల ప్రవక్త అంటూ ఉన్న మాట ఏంటంటే మీ నిమిత్తము. ఇప్పుడు నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మీ కొరకు రోజు చేస్తున్నాను. మీరు నా కొరకు చేస్తుందో తెలియదు, కానీ నేనైతే మీ కొరకు దేవుడు సాక్షి, క్రీస్తు యేసునందు నిజమే చెబుతున్నాను అంటాడు పౌలు గారు. ఏంటంట అబద్ధం ఆడట్లేదు. నేను ఈ స్థలంలో ఆయన కృపా సింహాసనం యొక్క నిలబడి నేను చెబుతున్న మాట ఆడబెట్టి చెబుతున్నా. ఏంటంటే మీ కొరకు నేను దేవుడి సన్నిధిలో ప్రతి ఉదయ కాలము ధూపము వేస్తూ ఉన్నాను. హల్లెలూయా. తండ్రి బాధ్యత. ఒక సంఘ కాపరి, నాయకులు లేని జనులు ఏమైపోతారంట? బైబిల్ ఏమంటుంది? నాయకులు లేని జనులు ఏమైపోతారు? నాయకులు లేని జనులు ఏమైపోతారు? ఇప్పుడు మీరు చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ కావాలి నాకు. నాయకులు లేని జనులు ఏమైపోతారో అనేది వాక్యములో నుండి నేను మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నా. కరెక్ట్ గా చెప్పాలి. నాయకులు లేని జనులు ఏమైపోతారు? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో చూడండి ఏమంటున్నారు? నాయకులు లేని జనులు ఏమైపోతారు? చదవండి. ఇప్పుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. నాయకులు లేని జనులు చెడిపోదురు అంట. అంటే ఇప్పుడు చెడిపోకుండా ఉండాలంటే ఎవరికి కావాలి? నాయకుడు ఉండాలి. పిల్లలు చెడిపోతున్నారంటే ఎవరు లేరన్నట్టు. తల్లి లేదు, తండ్రి లేరు. అందుకని ఇద్దరు ఉన్నా వారి పద్ధతి కరెక్టే లేదు, వారి పెంచడం కరెక్ట్ లేదు కనుక కదా. అందుకని ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటంటే నాయకుడు లేని జనులు చెడిపోతారు కనుక నాయకుడు ఇప్పుడు ఎవరంటే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి, అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలు తర్వాత ఆయన ఎవరికి తీసుకొచ్చిందంటే దేవుడు దావీదు రాజును తీసుకొచ్చింది కనుక ఇప్పుడు రాజు చెడిపోతే ఇప్పుడు ఎవరు చెడిపోయినట్టు? నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. నాయకుడు చెడిపోతే దేశమే చెడిపోతుంది. కనుక అపవాది ఎవరిని కొట్టడానికి ఇష్టపడతారంటే జనులు కొట్టడానికి ఇష్టపడతారు. ఎవరిని కొడతారంటే కాపరిని కొడతారు. ఎవరిని? కాపరిని కొడితే మంద చెదిరిపోతుంది. అందుకనే ఒక ప్రవక్త అంటాడు, మంచి అద్భుతమైన మాట లేదు. దీని వృత్తాంతం మనం చదివినప్పుడు ఆహాజు యెహోషాపాతు కాలంలో జరిగిన రండి దీని వృత్తాంతముల 2వ గ్రంథానికి రండి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు వాక్య భాగంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయములో మనం చూద్దాం. రండి 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు మికాయ అనే ఒక ప్రవక్తను మనము చూస్తాం. ఈ మికాయ అనే ప్రవక్తకి చూడండి 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఏమంటున్నారు? తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందెను. ఏమంటుందంట? ఎప్పుడు? తనకు ఐశ్వర్యమును ఘనతను దేవుడు ఇచ్చిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన దుష్టుడైన ఆయనతో సహవాసం పెట్టుకున్నాడు, వియ్యత్వం పెట్టుకున్నాడు. పెట్టుకోవద్దని దేవుని వాక్యము సెలవిస్తే చీకటికి వెలుగుకు ఏమి సంబంధము అన్నట్లు ఈయన ఎవరితో పెట్టుకున్నాడంటే ఆహాబుతో పెట్టుకున్నాడు. ఎవరు? యెహోషాపాతు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 400 మంది ప్రవక్తలు తగ్గుంటే ఒక ప్రవక్త మాత్రం ఒక దగ్గర ఉండి ప్రవేశిస్తుంది. ఒక ప్రవక్త. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం చూద్దాం. ఇప్పుడు రండి
ఏమంటాడో చూడండి, 2వ వచనం చదవమ్మా. ఏమంటాడు? కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమరులో నుండి ఆహాబు వద్దకు పోయాను. ఆహాబు అతని కొరకు అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన ఎవరు చేసింది ఆహాబు? యెహోషాపాతు ఆయన అందరికి పోయిన తర్వాత ఇప్పుడు నేను రాజు వారి ఇంటికి పోయాను. రాజు ఏం చేస్తారు? కోడిలో కుక్కలో తీసుకొని చేరవట్టి పోసి అయ్యగారు వచ్చింది కదా పెడతారు కదా. అవునా? అవునా కదా? అనిష వారి ఇంటికి వెళ్ళాక మా అయ్యగారు వచ్చింది ఏదో పూరిలో చపాతీలో పెడదాం అనుకుంటారు కదా. అదే విధంగా యెహోషాపాతు ఆహాబు రాజుకి వెళ్ళినప్పుడు ఆహాబు రాజు గొడ్లు అన్ని కోసి పెట్టినప్పుడు ఈయన ఆ తిండి వలన ఆయనకి మత్తుడైపోయింది. ఏమైపోయాడు? ఆకర్షించబడ్డారు కొంతమంది తిండికి. అందుకని నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటారు. ఆ కత్తి ఎవరు పెట్టుకున్నా తెలిసిన బబులోను దేశంలో దానియేలు శద్రకు దేశంలో కదా. అందువల్ల బైబిల్ కూడా ఏమంటుందంటే మీరు తిండి వలన మత్తులో ఎందుకుని అంటున్నారు. కొంతమంది తిన్న వెంటనే ఏమంటారు? నేనైతే తిని ఒక 5 నిమిషాలు కథ మొత్తం ఆపేదన్నా నాకు పరిస్థితి. అదే నిద్ర వచ్చింది. నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చి తిన్న వెంటనే మాట్లాడుతా నిద్రపోతా. వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. పొద్దున్న చేత మాట్లాడుతూ ఊరుకుంటూ ఆగవచ్చు. అదే విధంగా యెహోషాపాతు ఆహాబు రాజు పెట్టిన తిండికి ఏమైపోయిందంటే ఆకర్షించబడి, చూడండి ఒక ఉన్నతమైన రాజండి. చాలా దేవుని ప్లాన్ అని వేరుంటే కానీ వీళ్ళు ఆ ప్లాన్ సెలవుట్టుకుంటారు. అనవసరంగా దేవుడు హెచ్చించాలనుకుంటే దేవుని కార్యాలు మన గోచరానికి అర్థం కాదంటారు. కానీ బైబిల్ అంటున్న చూడండి, ఇక్కడ చదువుకుంటూ వచ్చానికి ఏమంటున్నారు? కింద చదువు ఏమంటారు? ఏమంటున్నాడు? ఇశ్రాయేలు రాజైన ఆహాబును, యూదా రాజైన ఏదంటే యెహోషాపాతును చూచి నీవు నాతో కూడా రామోత్గిలాదు మీదికి వచ్చేదవా అంటున్నాడు. అని అడగగా యెహోషాపాతు నేను నీ వాళ్ళు నా జనులు నీ జనులే, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదనని చెప్పినాం. మరి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేను యెహోవా యొక్క సంగతి విచారణ చేయదుమనగా ఇశ్రాయేలు రాజు ఏమంటున్నాడు? ఎవరు ఇశ్రాయేలు రాజు? ఎవరు? బాగా చదవండి. ఆహాబు. ఆహాబు ఏమంటూ ఉన్నాడో చూడండి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? యూదా రాజు ఏమంటూ ఉన్నాడు చూడండి. ఇశ్రాయేలు రాజు రాజుతో నేను యెహోవా యొక్క విచారణ చేయడం అనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలు సమకూర్చి రామోత్గిలాదు నీవునకు యుద్ధానికి గోధుమ మానుడమని మరి అడగగా అందుకు వారు ఏమన్నారంట? ఎంతమంది? 400 మంది ఏమన్నారు? ఎక్కడ పొమ్మన్నారు? చెప్పాలి. ఎన్నోరితో చెప్పాలి. మీరు వింటున్నారా లేదా? యుద్ధానికి ఎక్కడికి పోమంటున్నారు? ఎవరన్నారు? ఆహాబు కాదు అన్నది. 400 మంది ప్రవక్తలు అన్నారు. దేనికి పొమ్మని? ఇప్పుడు ఈ ప్రవక్తల గురించి ఎందుకు చెబుతున్నారో మీరు అబద్ధం చెబుతున్నారు. 400 మంది. కానీ అందులో వేరే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక్కడ మాత్రమే నిజం చెప్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు నాయకుడు లేని జనులు చెడిపోతారన్నారా మాట. రాజు చెడిపోతుందని చెప్పినానే రాజు దగ్గరికి వచ్చి ఎవరు చెప్పిండు? నాతాను ప్రవక్త చెప్పిండు. రాజు చెడిపోతే నాయకుడు చెడిపోతారండి. అందుకని కుటుంబంలో యజమాని చెడిపోతే కుటుంబం అంతా చల్లాచెదురైపోద్ది కదా. అదే విధంగా రాజును కొడితే రాజ్యం చెడిపోతున్నట్టుగా ఇక్కడ అబద్ధ ప్రవక్తలు 400 మంది ఉంటే మికాయ అనేవాడు ఒక ప్రవక్త యెహోవా ప్రవక్తగా స్థిరపడిన వ్యక్తి ఏమంటాడో తెలిసిన మీరు యుద్ధానికి పోవద్దు అంట అనుకుంటూ చెప్తూ ఉన్నప్పుడు చూడండి ఏమంటూ ఉన్నాడు. అమ్మ నువ్వు 8వ వచనం చదవండి. ఏమంటాడు? అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములను ఒకరిని పిలిపించి ఇమ్లా కుమారుడైన ఏదంట? ఏ పేరంట? మికాయ. ఎవరంట? ఆయన ఎవరి కుమారుడు?
ఇమ్లా కుమారుడైన మికాయ అనే ఒక ప్రవక్త శీఘ్రముగా రప్పించము. ఏంటంట? ప్రవక్తలందరూ ఆయన ప్రవశించుచుండిరి. అప్పుడు కెనాయా కుమారుడైన సిద్కియా అనే ఒకడు ఉన్నాడు, అబద్ధ ప్రవక్త. ఎవరు? ఇది అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త చెప్పింది బట్టి 400 మంది ప్రవక్తలు అబద్ధం చెప్పేసి ఇమ్లా కుమారుడైన మికాయ ఒక్కడు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎలా ఉన్నాడో కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్తే అదే జరిగింది. చదవండి మీరు. సమయం రాసిన గ్రంథం నుండి ఇది వృత్తాంతముల 2వ గ్రంథం వరకు మీకు చదివితే అసలు బైబిల్ టోటల్గా మీకు అర్థమైంది. రాజుల చరిత్ర మనం తీసుకుంటే అసలు మన ప్రపంచం మీద మన దేశం ఏంటిదని మనకి తెలిసింది. రాజుల చరిత్ర జీవితాలు మనం చదవాలి. అందుకని గ్రంథములు మనకు చదివితే కిందికి వచ్చేది అంటారు. ఇప్పుడు 13వ వచనంలో చూడండి ఏమంటారు. అయితే ఇక్కడ సిద్కియా దగ్గరికి రా, 10వ వచనం దగ్గరికి రా. అప్పుడు కెనాయా కుమారుడైన సిద్కియా ఇనుపు కొమ్ములు చేయించుకొని సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో నీవు వారిని పొడిచిడవని యెహోవా సెలవిచ్చుచున్నారని ప్రకటించింది. ఏమన్నా నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచిడవని చెప్పిండు. అయితే 11వ వచనానికి రా. ప్రవక్తలందరూ అదే ప్రకారముగానే ప్రవశించు యెహోవా రామోత్ గిలాదు మీదకి రాజు చేతికి అప్పగించిన అన్నారు. వీళ్ళందరూ అటువంటి మాట్లాడారు. ఎవరన్నారు? సిద్కియా 400 మంది ప్రవక్తలు. ఈరోజు మీరు ప్రవక్తను ఏ ప్రవక్తను నమ్మాలో ఏ ప్రవక్తను నమ్మకూడదో తెలియాలి. అందరు గుడ్డిగా ప్రవక్తను నమ్ముతున్నారు కదా. ప్రవక్తను నమ్మాలంటే నువ్వు బైబిల్ చదవాలి. ఇది ప్రవశించే కృపావరము ఎవరైతే నిజంగా మాట్లాడతారో నువ్వు ఎక్కడి నుండి చెప్పగలదు తెలిసిన, సత్య చేయగలదు తెలిసిన. ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా, ఒకటి రెండోది దేవుని వాక్యము ద్వారా. నువ్వు ఈ వ్యక్తి ప్రవచనం అబద్ధం చెబుతున్నా నిజం చెబుతున్నా అనేది నువ్వు నిజముగా చెప్పగలవు. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకము ఉండాలి. ఇది లేకపోతే ఈ జీవితంలో నువ్వు ప్రవచనాన్ని కనిపెట్టలేవు. ప్రవచనం చెప్పేది అబద్ధమా నిజమనేది నువ్వు కనిపెట్టలేవు. ఎందుకంటే ఏమంటూ ఉన్నారు ఈ మాట చెప్పేసి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతానా. మికాయాను పిలుచుట అతనిని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముగా మేలునే పొందుతున్నారు. దయచేసి ఏమంటున్నారమ్మా, నీ మాటను కూడా వారికి కూడా అనుకూలపరచమంటున్నా. అంటే ఏమంటున్నారు? నువ్వు కూడా అబద్ధం చెప్పండి. నువ్వు కూడా వాళ్ళందరూ ఒకటే చెప్పింది కదా, నువ్వు ఒకటి ఒకటి చెప్తే బాగుండదు. దూతను పంపించిన పిల్లలు వస్తారమ్మని ఎక్కడో మికాయ అనే ప్రభుత్వం ఎక్కడున్న పిలవన్నప్పుడు ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆ పంపిన దూతలు ఏమంటున్నారంటే ఇగో 400 మంది ఒకటే చెప్పిండ్రు, అదే విధంగా అనుకూల పరిస్థితి నువ్వు కూడా రాజుకు వేరే చెప్పాను ఎంత చెప్పమన్నప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు రండి, ఇప్పుడు 13వ వచనానికి రండి. మికాయ యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు, దేవుడు నా దేవుడు సెలవిచ్చినదే నేను. ఇది రావాలండి. ఇది ఎవరిలో వచ్చిందో చెప్పగలనా? చెప్పేనా? పరిశుద్ధాత్మ అభిషేకముతో ఉన్నవానికి, ప్రార్థనలో ఉన్నవానికి, వాక్యము బాగా చదివేవారికి, దర్శనాలు చూసే వ్యక్తులకి ఇది కంపల్సరిగా అర్థమైపోతుంది. ఈ ఏమి లేని వాడు ప్రవచనం ఏది చెప్పినా ఇప్పుడు ప్రతిదానికి ఆమె అంటూ ఉంటారు. కానీ ఆ ప్రవక్త నిలబడి మాట్లాడేది నిజమా అబద్ధమా అనేది నువ్వు ఎక్కడి నుంచి గమనించాలో ఇటువంటి వాక్యంలో కిందికి ఏమంటున్నారు చెప్తున్నా. మికాయ
యెహోవా ఏమంటున్నాడు? యెహోవా మాట. ఈయన మాట అంటున్నాడా ఏమంటున్నాడా? యెహోవా మాట. దేవుడు చెప్పే మాట వినండి, నేను చెప్పే మాట వినొద్దండి. ఈ 400 మంది మరి ఎవరి మాట చెప్పిండు? ఈ 400 మంది ఎవరి మాట చెప్పిండండి? మనిషిని ఇచ్చిన బట్టి ప్రవశించిండు. అందుకనే బైబిల్ వాక్యం అంటున్నది, ఒకడు ప్రవశించుట మనిషిని ఇచ్చిన బట్టి రాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ప్రవచిస్తాడట. అది వాక్యం. అర్థమవుతుందా? అందుకని అంటాడా, యెహోవా జీవముతోడు. దేవుడు ఏదైతే చెప్పిండో అదే నేను చెప్తాను, ఇది నా మాట ప్రకారముగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరి ఎవరి మాట? దేవుని మాట. భక్తితో మాట్లాడుతూ ఉన్నాడండి. చదవండి, కిందికి వచ్చేది ఏమంటూ ఉన్నాడు? మికాయా యెహోవా ఇదిగోండి, ఇక్కడ ఆయన దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరు? మికాయా అనే ప్రవక్త. ఎక్కడున్నాడంట దేవుడు? ఆకాశమందు. ఎక్కడున్నట? ఆకాశమందు. చదవమ్మా. యెహోవా ఇదిగో ఎక్కడున్నట? ఒకటి ఎక్కడుందంట? ఆకాశం. సింహాసనం ఎక్కడుందమ్మా? ఇప్పుడు ఆకాశము పైన. అందుకనే ఆకాశము నా సింహాసనము అన్నాడు. ఏమన్నాడు? ఆకాశము ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్నవాడు ఎక్కడున్నాడంటే, ఆయన యొక్క సింహాసనం ఎక్కడుందంటే ఆకాశం అన్నది. మరి ఇప్పుడు ఆయన పాదపీఠం ఏది? భూమి. ఇప్పుడు మనం నిలబడింది అంతెత్తులో ఉన్న దేవుడిని ఎవరు చూస్తూ ఉన్నారంటే మికాయా ప్రవక్త చూస్తూ ఉన్నారు. అందుకని నేను మిమ్మల్ని వాక్యంలో పెంచాలన్న ఆశ. పౌలు గారు అంటారు, మిమ్మల్ని పాలతో కాదు బలమైన ఆహారంతో నేను పెంచాలి. అందుకని అంటున్నాడు, ఆయన దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. దర్శనాన్ని చూసి ఏమంటున్నాడు? చదవమ్మా. యెహోవా చూసి 16వ వచనం చదవమ్మా. అతడు కాపులు లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట నేను చూచి తిని గనక నేను నిజమే చెబుతున్నాను అంటున్నాను. ఇప్పుడు ఎవరు ఇశ్రాయేలు ప్రజలందరూ అంటే ఏమైపోతారంట? 16వ వచనం బాగా చదవండి. ఇప్పుడు ఎవరిని కొట్టాలని టార్గెట్? కాపరి లేని రామోత్తిలాది మీదకి పోదుము రంగని చెప్పుకున్నారు తెలుసా? ఇక్కడ ఎవరిని కొట్టాలని టార్గెట్ అంటే కాపరిని కొడితే పర్వతముల మీద కాపరి లేని గొర్రెల వలె. అర్థమైందా? అందుకని ఈ కాపరి లేని గొర్రెలు దేనికి ఉండాలంటే నాయకుడుగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నాయకుడు దాని గురించి ఇంత ఉపద్ఘాతం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ మాట ఎందుకు అంటున్నాను? దావీదు అక్కడ అన్నాడు కదా, అయ్యా ఇంకా ఒక్క మాటకి ఇంత ఉపద్ఘాతాన్ని తీసుకొచ్చి మీకు చందమామ రావే జాబిల్లి రావే అన్నట్టు ఇట్లా నోట్లో తీసుకొచ్చి ఫోటో పెట్టినట్టు కదా. అవునా? అందుకని నాములకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అయ్యా ఏమంటున్నాను? నేను పాపములో పుట్టిన వాడు అనుకుంటూ నా అంతరంగములు ఏమంటున్నారు చూడండి. మాట చెప్పేసి నేను ముగించాను. ఇప్పటికే టైం అయిపోయింది. ఎంతసేపు చెప్పినాను? ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? ఆ 40 minutes స్తోత్ర దేవుడి నామమునకు మహిమ కలుగును. మీకు 40 minutes అనిపించిందా? మీరు విన్న వాళ్ళకి 40 minutes అనిపించిందా? నాకైతే అనిపించలే. వాస్తవానికి ఏదో 10 నిమిషాలు మాట్లాడినట్టు అనిపించింది. అవునా? వాక్యములోనికి మనం వెళితే, అందుకని అంటారు దేవుడు పేతురు అంటారు, పేతురు సముద్ర వలనే లోతుకు. ఇక్కడ లోతుకు నడిపించి, లోతులు పైన దొరికితే పిచ్చికి దొరికి, లోపలికి పోతే
డైమండ్స్ దొరుకుతాయి వజ్రాలు. ఇది పెద్ద పెద్ద చేపలు దొరికినాయి అంటున్నాడు. వాము ఈ చేపలు ఎందురా బాబు, పక్కన పిలిచిండు, అటోని పిలిచింది, ఇటోని పిలిచిందా? లోపలికి వెళ్ళినప్పుడు దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు సత్యాన్ని మనం తెలుసుకుంటాం. సత్యము సర్వసత్యములోనికి మనం నడిపించింది. అందుకని వాక్యంలోనికి నేను ఇంకా పూర్తి కూడా కాదు, ఎక్కడి దాకా వచ్చినాను, 6వ చరణం దాకా వచ్చినా, ఇంకా చాలా ఉన్నాయి. ఇదే చెప్పాలనుకుంటే 1వ దానిలోనే చెప్పుకున్నాం, కానీ మీకు అర్థం కావాలని అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు నాయకుడు ఏమై ఉండాలి? దావీదు ఎవరు? ఒక దేశానికి రాజు ఏమై ఉండాలి? ఇప్పుడు రాజుకు నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ నాయకుడు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. ఈరోజు నీకు సంఘానికి నాయకుడు కావాలంటే సంఘ కాపరి. ఒక కుటుంబానికి యజమానుడు లేకపోతే ఏమంటారు తెలిసిన? ఆ కుటుంబానికి యజమానుడు లేదు అని ఎవరైనా ఏదైనా ఈజీగా మన మీదకి రాగలరు కదా, ఏదైనా చేయగలరు. ఒక సంఘ కాపరి దేవుని సంఘంలో ఉన్నప్పుడు, వాక్యం తెలిసినప్పుడు, అది ఎలాంటి వ్యక్తినైనా సరే వాక్యం చెబుతున్నప్పుడు, నేను ఒకసారి 120 సంవత్సరాలు మన చెన్నై పెద్ద చర్చిలో ఒక ప్రొఫెసర్ గారు వాక్యం చెప్తుంటే బైబిల్ వెనక కూర్చుంటారు. బైబిల్ వెనక వాక్యం చెప్తుంటే వెనక వింటుంటారు. ఆయన కరెక్టే చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అనేది బైబిల్ ప్రొఫెసర్ పాల్ ఈశ్వరరావు. ఆయన నేను నాకంటే ముందు ఎవరు పోయినంటే జాన్ వెస్లీ, రాజమండ్రి జాన్ వెస్లీ అయ్యగారు పోయి చెప్పొచ్చిండు. ఆ తర్వాత నేను పోయినా, నా తర్వాత కిరణ్ పాల్ అయ్యగారు పోయిండు. కిరణ్ పాల్ గారు తెలుసుగా, నేను పోయిన కొన్ని సంవత్సరాలకి మొన్న పోయిండు, చూసిన ఆయన ఆ చర్చిలో వాక్యం చెబుతుంటే అందరూ కూడా అట్లా స్పిన్ డ్రాప్ అయిపోయింది. కారణం ఏంటంటే నేను దేనితో నింపబడ్డాను? పరిశుద్ధాత్మ అభిషేకంతో వాక్యంతో నింపబడి మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, 126 సంవత్సరపుల చరిత్రలో బైబిల్ చూడకుండా మొట్టమొదటి వ్యక్తి నువ్వే వాక్యం చెప్పి. దేవుని నామానికి బైబిల్ చూడకుండా వాక్యం చెప్పిన వ్యక్తి మొట్టమొదటిగా ఇన్ని సంవత్సరాలు నా సర్వీస్లో మిమ్మల్ని చూసుకుంటున్నాను. దేనికి ఎందుకు అన్నారంటే దేవునికి మహిమ కలగాలి, మనకే కాదు. ఎందుకు తెలిసిన మనము వాక్యముతో నింపబడాలి. నీ కుటుంబము దీవించబడాలి, నీ సంఘము దీవించబడాలి, నీ దేశము దీవించబడాలి, నీ పిల్లల మధ్య ఆశీర్వదించబడాలి, నీ పిల్లల మధ్య ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి, నీ పిల్లల సత్యములోనికి నడవాలంటే నీకు సత్యము గురించి తెలియాలి. ఎందుకంటే నేను తాగుతున్నాను అనుకో, తాగుడి విషయంలో నాకు తెలిసింది, పక్కనోడికి అర్థమవుతుందా? ఒకప్పుడు నేను తాగానంటే తాగుడి విషయం ఏదో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు గంజాయి తాగానంటే గంజాయి ఏదో నాకు బాగా తెలుసు కదా. ఏమేమి చేసినానో అన్నీ తెలుసు కనుకనే నేను అన్నింటినీ ఈరోజు విడిచిపెట్టి దేవుని కొరకు ఈరోజు మనం జీవిస్తున్నామంటే నా కుటుంబం దీవించబడాలి, సంఘం దీవించబడాలి, సమాజానికి మనము నేను ప్రతిరోజు ఈ మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాయి, కాలనీ కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకి ఎలాంటి విరోధంగా ఉన్నా పర్వాలేదు, కానీ వారిని మనం క్షమించే వారి వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన మనసు అది. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించండి, క్షమించండి, ఏమైనా అనుకోని తర్వాత సంగతి అది దేవుడు చూసుకుంటారు. కానీ మనం చేసేది ఈ శత్రువుని ప్రేమించని శత్రువు వరకు ప్రార్థన చేయి. అందుకని ఇక్కడ దావీదు అంటారు, ఎందుకంటే పాపము క్షమించకపోవడం వలన కూడా పాపం. ఇదే పాపం ఒకటే అంటే పాపం చేస్తే కదా, పాపం అనేది చాలా రకాలుగా ఉన్నాయి. ప్రార్థన చేయకపోతే పాపం, మేలు చేయకపోతే, అబద్ధం ఆడితే, ఇవన్నీ పాపాలకి ఒకటే కాదు. పాపం అనేది ఒకటి తిరిగేస్తే పాపాలను తీసుకొచ్చారు పెడితే చాలా ఉంటాయి. అందుకని పాపంలో పడిపోకుండా ఉండటానికి ఆ రోజు దావీదుని పాపం చేసిందని ఎవరు చూడట్లేదు అనుకున్నారు, కానీ నాతాను ప్రవక్త చెప్తుంది, ఈ రోజు నువ్వు ఏ విషయంలో తప్పిపోయినావో, ఎక్కడైతే నువ్వు పడిపోయినావో తిరిగి నువ్వు నేనైనావు. ఆ విధంగా లేచినప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి దేవుడికి
ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సోని ప్రార్థన చేసింది.